హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి రవ్వ దోశ అనేది మీకు ఇవాళ చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో మీకు చెప్తున్నాను. ఈ కొలతలతో మీరు చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. ఒక కప్ వచ్చి బొంబాయి రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ వచ్చి మైదా పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అండి, కొత్తిమీర కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్నది, ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ కప్ వచ్చి పెరుగు, ఒక స్పూన్ అల్లం తరగండి, అది క్లిప్పింగ్ మిస్ అయింది, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసేయాలండి. వాటర్ పోసి పల్సటి మజ్జిగలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానపెట్టుకోవాలి. పిండిలా కలుపుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్లాస్తో పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది మనం గెంటెతో వేసుకునేది కాదు, రవ్వ దోశ కాబట్టి నీళ్ళగా వేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం ఆయిల్ వేసేసుకొని క్రిస్పీగా అయింది, గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే టర్న్ చేసుకోవాలి. ఈ దోశ అనేది వేడివేడిగా వేసుకొని తింటేనే బాగుంటుందండి. రెండో దోశ కూడా వేసుకున్నాను. ఈ దోశ పైన వేయించిన శనక్కాయ పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకొని తింటే టేస్ట్ చాలా ఇంకా బాగుంటుందండి. ఈ దోశ అనేది మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. నేను వచ్చి కొబ్బరి చట్నీ అల్లం పచ్చడితో నేను సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ అనేది రెడీ.